ఈ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని మార్చాలని ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఎన్టీఆర్ అంటేనే ఆ 3 అక్షరాల్లో ఒక పవర్ ఉంది, ఆయనలో ఒక దైవత్వం ఉన్నది. అందుకే సినీ రంగంలో ఆయన ఏ వేషం వేసినా ఈనాటికి కూడా మనం ఆయన పాటలు వచ్చినా ఆయన డైలాగ్స్ వచ్చినా మనం టీవీ ముందు ఆగి చూసే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఒక సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలో కూడా ఆయన చాటి ఎవరు లేరు. అందుకే ఈరోజు భారతదేశంలో కూడా మనందరం కూడా గర్వించే నాయకుడిగా ఎన్టీఆర్ గారు గర్వించబడ్డాడు. ఈరోజు మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గురించి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక దేవస్వరూపుడు. మన దేవుణ్ణి చూడలేదు కానీ మన ఎన్టీఆర్ని అన్ని దేవుడి స్వరూపుల్లో ఎన్నో విగ్రహాల్లో చూడడం జరిగింది. కానీ నాకు తెలిసినంత వరకు మా కుటుంబం చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ దగ్గర అభిమానిగా రమేష్ రెడ్డి గారు చేరినప్పుడు ఆయన ఒక అభిమానిగా ఆయన్ని దగ్గర తీసుకున్న తర్వాత అభిమాని స్థానం నుంచి ఒక బిడ్డ స్థానానికి తీసుకొచ్చారు. అటువంటి మహనీయుడు బిడ్డ స్థానం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టంగానే రాజకీయ భవిష్యత్తుని ఇచ్చారు ఈ కుటుంబానికి. అందుకే మాకు దేవుడు లాంటి ఎన్టీఆర్ గారు ఎప్పుడు నెరవేరుగా మాకు ఆశీస్సులు అందిస్తున్నారని మేము ఎప్పుడు అనుకుంటుంటాం. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని భావించడమే మాకందరికి కూడా, మా కుటుంబానికి కూడా ఒక అదృష్టంగా మేము ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నందమూరి అభిమానుల్ని కాపాడే పరిస్థితిలో ఉండాలని కూడా మనం చెప్తున్నాం. నా 24 నెలల జీతం కూడా 18,20,000 ఇంటికొచ్చే అలయన్స్ మరో 8 లక్షలు మొత్తం కలిసి ఈ కార్యకర్తకే ఉపయోగిస్తారని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడే నాకు చెప్పాడు ధర్మారావు సుబ్బారావు, పెంచలయ్య గారినే నందమూరి అభిమాని ఎన్టీఆర్. ఆనాడు నేను చిన్న ఒక షెడ్ వేసుకొని తిరిగేటప్పుడు వాడితో తిరిగేవాడిని ఒక టికెట్ కోసం, రమేష్ రెడ్డి వెనక వాటి కోసం. ఆ పెంచలయ్య గారి పరిస్థితి బాగలేదని చెప్పాడు. ఇప్పుడు సుబ్బారావు గారికి మాటిస్తున్నా వారి కుటుంబానికి 50,000 రూపాయలు రేపు ఇవ్వబోతున్నానని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవ్వబోతున్నాను రేపు సుబ్బారావు గారికి మాటిస్తున్నా, పెంచలయ్య గారి కుటుంబానికి అని చెప్పి మనం చేస్తున్నా. అదే రకంగా ఇతర వికలాంగులు ఉన్నారు. సంతపేటలో బాజీలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మన అభిమాని కాకపోయినా బాలకృష్ణ గారి వాళ్ళ తండ్రి బయోపిక్ చేస్తే ఆయన పార్టీ మారినట్టు కాకుండా ఫ్యాన్సే మారి ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్కి వచ్చాడు ఆ బాజీ అని అబ్బాయి. అదే రకంగా ఇంకో పిల్లాడు ఉన్నాడు ఇక్కడ, ఎలా వాడుతున్న పేరు తెలియదు, పాపం ఎప్పుడు కూడా సైకిల్ నెట్టుకుంటా వచ్చాడు. వాళ్ళిద్దరికి 80,000 పెట్టి నా జీతంలో రేపు మా నటుడు సినిమా రోజు ఇస్తున్నా అని చెప్పి మహానాయకుడు రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక నందమూరి భిక్ష, తెలుగుదేశం పార్టీ నాయకులు భిక్షతో ఎదిగాను, కార్యకర్తల అండతో ఎదిగాను. చిన్నతనం నుంచి కార్యకర్త కష్టం తెలుసు. కేటీఆర్తో సమాలోచనలు బాగా వినాలి. మనకు ద్రోహం చేసిన కేసీఆర్, మనకు అన్యాయం చేసిన కేసీఆర్, మన సంపదను దోసుకుపోయిన కేసీఆర్, ఆ కేసీఆర్ కొడుకుతో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మంత్రాలు అడుగుతావా? జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్, వైఎస్ పార్టీ ఛాలెంజ్, దమ్ముంటే ఈ రాష్ట్రానికి రండి. కేసీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒక్క నిమిషం తీసుకురా. 175 సీట్లు, 174 సీట్లు తెలుగుదేశం గెలుపుదని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏమనుకున్నా తెలుగు ప్రజలు తమాషానా? మా జోలికి వస్తారా? నిప్పుతో చెలగాటం మంచిది కాదు, నిప్పుతో చెలగాటం మంచిది కాదు. నిప్పే తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాం. యువత కోసం అవసరమైతే నేను నా పోటీ రాజకీయాల నుంచి పక్కన పోతాను, యువత ఇన్ఫర్మేషన్ ఇస్తాను తెలియజేస్తూ